హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీ నుంచి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. 4 విడతల్లో లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తాము అనైతే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క విడతలో కొన్ని జిల్లాలను కేటాయించి ఆ జిల్లాల వారికి రేషన్ కార్డులను పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 4వ విడత అనేది కూడా స్టార్ట్ కావడం జరిగిందండి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు తీసుకోలేదో సో వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. సో ముందుగా బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు మరియు నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాలకు 4వ విడత కింద సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి. ఈ పంపిణీ అయిపోయిన తర్వాత మీ రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక తప్పుగా కనుక ఉన్నట్లయితే వాటిని సరి చేసుకునే ఆప్షన్ కూడా కల్పించడం జరుగుతుందండి. ప్రభుత్వం అయితే గ్రామ వార్డ్ సచివాలయం నందు వీటికి సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. సో రేషన్ కార్డులకు సంబంధించి మీకు మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఉన్నాయి అని కనుక మీరు భావించినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు కానీ లేదా ఫ్యూచర్లో కానీ రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోనండి. సో ఓకేనా, ఒక మంచి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో ఓకేనా, సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో ఇదైతే ఫస్ట్ అప్డేట్. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇది ఒక ముఖ్యమైన సమాచారం అయితే చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి కొత్త దరఖాస్తులకు నేడు చివరి తేదీ అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. మనకు వచ్చిన సమాచారం మేరకు నేడైతే వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉంటారో సో వాళ్ళు వెంటనే ఈ పథకానికి కనుక అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా రోజున విడుదల చేసే 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ అవడం జరుగుతుందండి. ఈ రోజు కనుక మీరు అప్లికేషన్ కనుక చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయలు లబ్ధి వచ్చే అవకాశం అయితే లేదండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకుంటేనే మీకైతే 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే 22 వరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 24వ తేదీన తుది జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుందండి. కాబట్టి వెంటనే ఈ రోజు అయితే అప్లై అయితే చేసుకోండి, దరఖాస్తులు అనేవి చేసుకోండి వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి అయితే. సో ఇవన్నీ ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన, అక్టోబర్ 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో వాళ్ళందరికీ 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోగలరు. సో ఓకేనా, సో ఇదేనండి సెకండ్ అప్డేట్ అయితే. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి గడువు అనేది ఒకరోజు మాత్రమే ఉందండి. 20వ తేదీ అయితే చివరి తేదీ. సో ఈ లోపలే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు లేదా కౌన్సిలం సర్వేకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు 20వ తేదీ లోపలే మీరైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంది. సో ఈ లోపల కనుక మీరు కనుక పూర్తి చేసుకున్నట్లయితే, రిజిస్టర్ అయినట్లయితే, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్ అవకాశాలు కనుక కల్పించినట్లయితే అవి మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో కేవలం ఒకరోజు గడువు ఉంది కాబట్టి మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోండి. సో అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలం రిజిస్ట్రేషన్ నందు కొత్తగా మీరు పని చేస్తున్నారా అనే ఆప్షన్ అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో రీసెంట్గా అనేది ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చా లేదా అనేది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేసిందండి. సో ఎవరైనా సరే ప్రస్తుతం పని చేస్తున్నప్పటికీ సరే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏ ఆఫీస్లో పని చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. సో రేపే లాస్ట్ డేట్ అండి. సెప్టెంబర్ 20వ తేదీ చివరి గడువు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది గమనించగలరు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు ఖాతాల్లో జమ కాలేదో సో వాళ్ళందరికీ కూడా ఈ మంత్లోనే జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం రీసెంట్గా ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లంతో ఇంకా తల్లికి వందనం డబ్బులు పడలేదో సో వారికి సంబంధించి 564 దరఖాస్తులు అయితే పరిష్కరించమని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అనైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 10,896 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల అదేవిధంగా 7,712 ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎవరికైతే తల్లికి వందనం పడలేదు అని గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారో సో వారి యొక్క గ్రీవెన్స్ని వెంటనే పరిష్కరించమని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే పరిష్కరించి అప్డేట్ చేయండి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రాబ్లంతో ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి పడలేదు అని గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారో సో వారికి సంబంధించి కూడా వారి యొక్క వెరిఫికేషన్ అనేది త్వరగా పూర్తి చేసి అప్డేట్ చేయండి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ మంత్ ఎండింగ్లో తల్లికి వందనం నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. ఈ నిధులు కనుక విడుదల చేసినట్లయితే ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ ప్రాబ్లంతో ఇంకా నిధులు పడలేదో అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అదేవిధంగా టు బీ పెయిడ్ అదేవిధంగా ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ఈ ప్రాబ్లంతో ఎవరికైతే ఇంకా నిధులు జమ కాలేదో సో వాళ్ళందరికైతే జమ అవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా. ఇదేనండి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఈ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. సెప్టెంబర్ నెలలో నేటి నుంచి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక అనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.